ఏర్పాటు అనే కార్యక్రమాన్ని తీసుకున్నాం. లీగల్ అడ్వైజర్ ప్యానల్ తీసుకున్నాం. ఆ ప్యానల్లో మేధావుల సమీకరణ కూడా అవసరం కనుక మేధావులు కూడా మనం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. వైద్య రంగం అభివృద్ధి అనే అంశాలు తీసుకున్నాం. ఆ అంశంలో భాగంగానే ఆ అంశాన్ని మనం దేశవ్యాప్తంగా తీసుకుపోవడానికే మనం ఈ వాల్యూ లైఫ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారితో మనము కొల్యూట్ కావడం జరిగింది టీంతో. దీని ద్వారా ప్రతి మనిషి కూడా ఆరోగ్యవంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే అవి నయం అయ్యే కూడా అవకాశాలు కూడా ఉన్నాయి కనుక ఆ కార్యక్రమాన్ని మనము దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనుకున్నాం మనము. కానీ సారు యూనివర్సల్ లీడర్ కనుక నేను ప్రపంచవ్యాప్తంగా తీసుకుపోవడానికి మీకు నా వంతు సహకారం చేస్తానని చెప్పి సారు హామీ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా దేశానికి ముఖ్యంగా మన సంస్థ అభివృద్ధి పక్కన పెడితే దేశంలో ఆరోగ్యమే మహాభాగ్యం అనే కార్యక్రమం ద్వారా మన దేశంలో ఎంతో ఆరోగ్యంగా ఇబ్బంది పడుతున్న వారిని అలాంటి బాధల నుంచి పడకుండా మనం కాపాడిన వారిని అయినా కనుక ఇది కూడా చాలా అద్భుతమైన కార్యక్రమం. మనం ఏం చేయాలన్నా కూడా మనకు ఆరోగ్యం సహకరించాలి. అసలు మెయిన్ కార్యక్రమంలో ఏది మనం దీన్ని కూడా ఈ సంస్థ ద్వారా మనం ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. ఇంకా దేశంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో పనిచేసే చిన్న సన్నకారు ఎక్కడికే డొక్కడికి కార్మికుల సమస్య కొరకు పరిష్కారం మనము సంస్థ సభ్యులకు ఉపాధి కల్పన అనుకున్నాము. అవినీతి అక్రమాల నిర్మూలన కార్యక్రమాలు అనుకున్నాము. సంస్థ పబ్లిసిటీ కార్యాచరణ, హక్కుల పరిరక్షణ కార్యక్రమాలు, ఆర్థిక వనరుల సేకరణ, ఇన్ని అంశాలను మనం తీసుకున్నాం. ఈ అంశాలను ఎంతమంది తీసుకోవాలి ఏంటనే గురించి మనం ఏం చేస్తామంటే ఇక్కడ టీమ్ లీడర్ల పేరు తీసుకొని నెక్స్ట్ లంచ్ అయిన తర్వాత ఈచ్ వన్ పర్సన్ ఎంతమంది తెచ్చుకోవచ్చు. మినిమం ఒక 5 మెంబర్స్ టీం ఉంటే సరిపోతుంది. కార్యాచరణ మనం ఇస్తాం. మార్నింగ్ వర్క్స్ ఆఫీస్కి వస్తే ఎవరి కార్యాచరణ వాళ్ళకి ఇచ్చి ఫీల్డ్ మీటింగ్ పంపించడం జరుగుతుంది. ఎవరి వరకు వాళ్ళు చేసుకోవచ్చు. టీమ్ వైజ్గా నెక్స్ట్ టీమ్ వైజ్గా మీటింగ్స్ ఉంటాయి. మన సమయం గురించి ఒకసారి మనం రోడ్డు అందరం కలిసి కూడా మనం ఎవరైనా ఏమేమి అద్భుతాలు సాధించాం, సమాజానికి ఏమేమి చేసినాం అనేది మనం తెలుసుకుందాం. అందరం కూర్చొని తెలుసుకుందాం. మనం ఎవరెవరు ఎట్లా వర్క్ చేసినాం, మనం దేశానికి ఏ విధంగా ఉపయోగపడ్డాం, ఎవరికి ఎలాంటి చేదు అనుకోవాలి కానీ, ఎవరికి ఎలాంటి దీపం అనుకోవాలి కానీ, ఎదురు సమస్యలను మనం ఏ విధంగా పరిష్కరించడం అని మనం షేర్ చేసుకుంటే అది మనకు ఉపయోగకరం కనుక అలాంటి కార్యక్రమాలు మనం చేసుకోబోతున్నాం. ఇప్పుడు లంచ్ ప్రొవైడ్ చేసిన సార్ ఉండండి. ఒక హాఫ్ అన్ అవర్లో ఫోన్ చేద్దాం లంచ్ తర్వాత.